అందరికి హాయ్ అండి. మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి సత్యనారాయణపురం అండి. సత్యనారాయణపురంలో నిన్న ఫ్రేమ్లు అయితే చేసి చెక్కలు జాయిన్ చేసి పెట్టాం కదండి, డోర్లు, కబోర్డ్ డోర్లు. ఇదిగోండి ఈ ఫ్రేములు తయారు చేసి పెట్టాం. దీనికి సంబంధించిన చెక్కలు అయితే మనం నిన్న జాయింట్లు చేసాం అనమాట. జాయింట్లు చేసి మనం ఓట తీసి ఫినిషింగ్ అయితే చేస్తున్నాము. ఈ చెక్కలు 3 చెక్కలు, 3 డోర్లకి 3 చెక్కలు ఇవైతే మనం ఫినిషింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఈ రోజు పవన్ కూడా వచ్చాడు, మరి 4వ రోజు వచ్చాడు అనమాట. ఈ 3 రోజులు పని చేసుకుంటాడు. 3 రోజులు కుర్రాడు బాగా ఎంజాయ్ చేశాడండి. ట్రాప్ గీపు బాగా బొట్టు పెట్టుకొని ఈ రోజు బుద్ధిమంతుడు వచ్చాడు పనికి. ఇన్ని రోజులు ఎందుకు సెలవు పెట్టా నువ్వు? ఒంట్లో బాగా అది. ఇవైతే ఫినిషింగ్ చేసి మనం కటింగ్ చేసి సైజుల ప్రకారం కటింగ్ చేసి మన మిషన్ మీద అయితే ఇచ్చేయాలి. ఇదండి ఈరోజు వర్క్. అయితే ఇక పేపర్ కొట్టుకుంటున్నారు ఇవన్నీ మిషన్తో. ఇవన్నీ మేస్త్రిగా రెడీ అయిపోయారు పేపర్ కొడతాకి. ఆ గదిలో అయిపోయిన తర్వాత ఇంక ఈ గదిలో కొట్టేస్తారు అనమాట. ఇవన్నీ మొక్కులు పెట్టుకున్నారు మొత్తం. ఈ పేపర్ కొట్టేసుకొని అలాగే ఈ టేబుల్ కూడా పేపర్ కొట్టేసి తర్వాత ఇలాగా చేత్తో డోర్లు ఫినిషింగ్ చేసుకుంటారు అనమాట. అలాగా చేత్తో కొడుతున్నారు. ఇదంటే మంది. అలాగే దీనికి సంబంధించిన ప్లేవుడ్లు కూడా మన కిందే ఉన్నాయి కబోర్డులకి. మనం దీనికి ఈ హాల్లో ఇక్కడ దీనికి ఒక కబోర్డ్ చేయాలి ఇదొకటి. అలాగే మనం దేవుడి మందిరానికి కూడా మనం షీట్లు తెచ్చుకొని కిటికీ అన్ని మూసేసి డమ్మీ చేసేస్తాం అనమాట. డమ్మీ చేసి ఇది ఒక కబోర్డ్ అయితే చేయాలి. ఈ రోజు అయితే మన వర్క్ ఇదండి. ఈ రోజు అంతా ఇంక ఈ వర్క్ అయితే చేసుకోవాలి మనం. ఇకైతే ఈ రోజు అయితే మనం కింద ప్లైవుడ్ షీట్లన్నీ పైకి తెచ్చుకొని కబోర్డ్కి సంబంధించిన ముక్కలన్నీ కట్ చేశానండి. కట్ చేసి బాక్స్ అయితే తయారు చేసాము. ఇదిగోండి బాక్స్ తయారు చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక అర వేయాలి మనం. ఇక్కడ ఒక అర, మళ్ళీ దాని నుంచి ఒక 10 అంగాలు పెట్టి ఒక అర, 2 అరలు ఇదిగోండి 2. అలాగే సెంటర్ పార్టీషన్ ఒకటి, ఇది ఒకటి చేశాను. డబుల్ మందం కొట్టాం అనమాట. అలాగే ఈ 2 ముక్కలు కార్నర్ ముక్కలు ఇక్కడ ఒకటాను, ఇక్కడ ఒకటి, ఇటుపక్క ఒకటి కార్నర్ ముక్క వేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ షీట్ కూడా కట్ చేసి పెట్టాను రెడీగా. అవి కూడా మనం ఈ కలర్ షీట్లు అయితే రాలే, మనకి వైట్ షీటే వచ్చింది. ఇవాళ వచ్చి సెలెక్ట్ చేశారు. అయితే మనకి వస్తే రేపు మార్నింగ్ వస్తాయి అనుకుంటా. వస్తే మనం అప్పుడు కలర్ షీట్లు అంటించుకుంటాం కట్ చేసి. అలాగే దేవుడి మందిరం సంబంధించిన ఈ షీట్ కూడా అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం. దీనికి సంబంధించిన బాక్స్ ఇలా వచ్చేద్ది అనమాట మొత్తం ఈ వెడల్పున. ఇక ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, కింద ఒకటి, ఆ పైన ఒకటి. దానికి సంబంధించిన చెక్కలు ఇవ్వండి. ఇవి కూడా మనం ఎగ్ వైట్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టాం. ఈ కలర్ షీట్ వస్తే కలర్ 2 కలిపి అంటించేస్తాం అనమాట, ఇదొకటి. అలాగే ఇక బ్యాక్గ్రౌండ్ సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ కూడా షీట్ వస్తుంది, అది కూడా కట్ చేసి రెడీగా పెట్టాం. ఇదిగోండి ఇది వచ్చేసరికి దేవుడి మందిరం ఉంది బ్యాక్గ్రౌండ్. ఈ కింద వచ్చేసరికి హాల్లో సంబంధించింది అనమాట. ఇంకా అయితే షీట్లు అన్ని కట్ చేసి రెడీగా పెట్టాం అనమాట. ఈ కలర్ షీట్ వస్తే ఇంకా రేపు మార్నింగ్ ఈ ఇటు అంటించేసుకొని అన్ని రెడీ చేసేసుకుంటే ఇక మనకి నాకు తెలిసి ఇక శనివారానికి మనం ఒక రూప్ అనేది వచ్చేస్తుంది అనమాట. మొత్తం బాక్సులు తయారు కానీ ఫిట్టింగ్ కానీ శనివారానికి అయిపోద్ది. అలాగే మనం ఈ బార్డర్ బీడింగ్ కూడా కట్టడం జరిగింది. దీని వరకు చూడడానికి సింగిల్ మందం అయితే బాగోదని చెప్పి మళ్ళీ చుట్టూ బార్డర్ ఫోటో ఫ్రేమ్ లాగా కట్టాను అనమాట. అది సంగలా అతికించిన తర్వాత చాలా బాగుంటుంది, నిండుగా వస్తుంది. ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే చేసాం. అలాగే వేరే చోట కరెంట్ బాక్స్ కి సంబంధించిన చెక్కలు అయితే జాయింట్లు చేస్తాము. ఇది వచ్చేసరికి చెక్కలు అండి. బాక్స్ తయారు చేసి బాక్స్ కి డోర్ కూడా తయారు చేయాలి. ఇదిగోండి దానికి సంబంధించిన చెక్కలు కూడా మనం జాయిన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇదైతే డోర్ సంబంధించిన చెక్క. ఇది పాలిష్ మేస్త్రి గారు అయితే నీట్ గా పేపర్ రుద్దేస్తున్నారు బాగా. ఇవి కూడా ఇవన్నీ పేపర్ కొట్టేశారు ఆల్రెడీ, మిషన్ తో కొట్టారు, మళ్ళీ చేతితో కూడా కొట్టారు. ఇక స్మూత్. రేపైతే మనోడు సేల్ రెక్కిస్తాడు అనుకుంటారు, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇదైతే ఆల్ వర్క్ కూడా జరుగుతుంది. అలా ముగ్గురు, మనం ఒక ముగ్గురు వచ్చాము. అలాగే ఇది స్టడీకి సంబంధించిన టేబుల్. దీనికి కూడా
పేపర్ కొట్టి ఇవి కూడా వేస్తారు. మన వరకు అయితే ఇంకా షీట్లు లేకపోవడం వల్ల ఇంకా అయితే ఇంతవరకు అయితే వేసాం. చిన్న చిన్న చిల్లర వర్క్ ఉంటాయి కూడా. ఇక పాత అయితే బోర్డులు ఉండేవి అనమాట, అవన్నీ పీకేసారు అనమాట ఈరోజు అయితే. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయిందండి. ఇది కూడా ఈ గదిలో కూడా పేపర్ కొట్టేశారు ఇవాళ, మొత్తం నీట్గా కొట్టేసి మొత్తం శుభ్రంగా చేశారు అనమాట. ఈ వర్క్ కూడా అయిపోయింది ఈ గదిలో. అంటే ఇంకా మళ్ళీ హ్యాండ్తో మళ్ళీ ఇంకోసారి పేపర్ కొడతారు నీట్గా. ఏమన్నా టచింగ్లో ఉంటే టచింగ్ చేసి చీలు ఎక్కిస్తారు. మన వర్క్ వచ్చేసరికి ఇదను ఇక దేవుడి మందిరమే మన బ్యాలెన్స్ ఉంది. ఇవి అయిపోతే ఇంక మన వర్క్ అనేది అయిపోద్ది. అలాగే దీనికి సంబంధించిన డోర్లు ఫ్రేములు కూడా పొద్దున్నే మనం మిషన్ దగ్గర పంపించాం, అవి ఇంకా రాలేదు. అవి వస్తే కనుక మనం గుజ్జులో వేసేసుకొని డోర్లు బిగించేసేవాళ్ళం అనమాట, అవి రాలేదు. అలాగే ఇక్కడ ఈ రెక్కలు ఇటు పక్క ఉన్నాయి కదండి, అటు పక్కకి అవి కూడా సరిపెట్టి బిగించాలి. ఆ రెక్కలకు సంబంధించినవి ఇవ్వండి. వీటికైతే మనం వీటికి తట్టలేదు, తట్టలేకపోతే మనం మన దగ్గర బద్దలు ఉంటాయి, కటింగ్ చేసి తట్లాగా బీడింగ్ కట్టాలన్నమాట. లేదంటే మనం డోర్ బీచినప్పుడు ఖాళీ అనేది మనకు కనపడిద్ది. ఇక చెక్క జాయింట్ చేస్తే ఇంకా ఈ వర్క్ అనేది ఈ రోజుకి అయిపోద్ది. మీకు ఏమన్నా పాలిష్ వర్క్ కానీ ఏదన్నా చేయాలన్నా సరే ఇవ్వండి. నా పేరు మహేష్. మాట్లాడు మహేష్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మరి మా బావలు వర్క్ చెప్తే ఆ వర్క్ పాలిష్ మొత్తం చేయాలన్నారు. కబోర్డులు చేస్తున్నాం. మళ్ళీ కబోర్డులు అయిపోయినాక వీటికి గుమ్మాలు, కిటికీలు ఇవన్నీ వీటిని కూడా పాలిష్ చేసామన్నారు. అవి కూడా చేయాలి. మీకు కూడా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు కూడా వర్క్ చేయాలనుకుంటే ఇంకా మా బావని కానీ కాంటాక్ట్ అయితే ఆయన నాకు చెప్తాడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీ నెంబర్ కూడా చెప్పు. నా నెంబర్ 7680 979017 ఇదండి. మరి వర్క్ కూడా మీకు బాగా నీట్గా చేస్తాడు, రీజనబుల్ రేట్గానే చేస్తాడు. ఏదైనా వర్క్ ఉన్నా చెప్పండి, పర్లేదు. ఇది కూడా పాత గుమ్మ కూడా మనం ఈ పాలిష్ అనేది చేయాలి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి పేపర్ కొట్టేసి ఇవన్నీ చేస్తాడు అనమాట. ఇదైతే వీడియో. బాయ్ ఫ్రెండ్స్.